UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. భారతదేశ సంస్కృతి ప్రియులకు, భారతదేశ చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. భారతదేశ చరిత్రలో హిందూ మతము క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో కల్పించబడింది అని ఇంగ్లీష్ వాళ్ళు రాశారు. ఆ రాసిన చరిత్రే ఇప్పుడు కూడా పాఠ్యవాచకాల్లో చెప్తున్నారు. ఇది వాస్తవానికి విరుద్ధం. అంతకంటే ముందర ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనడానికి ఇంతకుముందు ఒక 20 ఆధారాలని మీకు చూపించడం జరిగింది. మరికొన్ని ఆధారాలని ఈ పైన చెప్తాను. దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రాచీన భారతదేశ చరిత్రకు 170 పైగా ఆధారాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పాఠ్యవాచకాల్లో ప్రవేశపెట్టండి అని కోరండి. ఆ విధంగా జరిగినట్లయితే ఈ 140 కోట్ల భారతీయుల యొక్క పిల్లలకు ఈ దేశం యొక్క ప్రాచీనత, ఈ సంస్కృతి, ఈ చరిత్రల యొక్క ప్రాచీనత తెలిసే అవకాశం ఉంటుంది. పునాది ఉంటేనే పైన భవనం బలంగా నిలబడుతుంది. పునాది లేకపోతే భవనానికి బలం ఉండదు కదా. కనుక దేశ చరిత్ర యువకులకు, భారతీయులకు ఉత్తేజకరంగా, ఉత్సాహకరంగా, వారిని మరింత కార్యోన్ముఖులుగా, దేశ అభివృద్ధి కృషి చేసేవాడుగా మార్చడానికి ఇది తోడ్పడుతుంది. భారతదేశంలో మహాభారతం అనే ఒక గ్రంథం ఉంది. దీన్ని ఇతిహాసము అంటారు. ఇతిహాసం అంటే ఈ విధముగా ఆశ జరిగాను అని. 5000 సంవత్సరాల వెనక జరిగిన వృత్తాంతాన్ని ఈ మహాభారతంగా రచించడం జరిగింది. దీనికి కొన్ని ఆధారాలని మీ ముందు ఉంచుతున్నాను. జనమేజయుడు అనేటువంటి రాజర్షి సర్పయాగం చేశాడు. రాజర్షి అంటే ఆయన పరిపాలకుడైన స్వార్థం లేకుండా ప్రజలకు క్షేమాన్ని కలిగించే విధంగా ఒక ఋషితుల్యునిగా ప్రవర్తిస్తే అటువంటి వాడిని రాజర్షి అంటారు. కనుక జనమేజయుడు అనే రాజర్షి సర్పయాగం చేశాడు. సర్పయాగం బాగా చేశాడు. అప్పుడు ఏదైనా ఒక యజ్ఞం జరిగే సమయంలో విశ్రాంతి వేళల్లో పుణ్యమైన చరిత్రలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కనుక కృష్ణద్వైపాయనుడు ఎన్నో వివిధమైనటువంటి గాథల్ని చెప్పాడు. ఎవరికి చెప్పారు? వైశంపాయనుడికి చెప్పారు. వైశంపాయనుడు కృష్ణద్వైపాయనుడి యొక్క శిష్యుడు. ఈ కృష్ణద్వైపాయనుడినే వ్యాస మహర్షి అంటారు. వ్యాస మహర్షి ఒక చారిత్రక పురుషుడు. ఈయన యొక్క పుట్టినరోజు ఆషాఢ పూర్ణిమ నాడు చేస్తుంటారు. వ్యాస పూర్ణిమ అని దానికి పేరు. ఆయన వైశంపాయనుడు అనే శిష్యులకు చాలా గాథలు చెప్పారు. ఆ విచిత్రమైనటువంటి ఆ గాథలు వైశంపాయనుడు గురువు గారైనటువంటి వ్యాసుల వలన విని ఆయన ఈ సర్పయాగంలో చెప్పడం జరిగింది. ఏం గాథలు? ఈ మహాభారతానికి సంబంధించినటువంటి గాథలు, మహాభారత చరిత్ర చెప్పారనమాట. ఏమండి, అటువంటి ఆ మహాభారత చరిత్రను వైశంపాయనుడి వలన విని సూతుడు అనేటువంటి ఆయన నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులకు చెప్పడం జరిగింది. చెప్పేవాడు సూతుడు, విన్నవాళ్ళు నైమిషారణ్యంలో ఉండేటువంటి ఋషులు. సూతునికి ఎవరు చెప్పారు? వైశంపాయనుడు అనే ముని చెప్పాడు. వైశంపాయనుడికి వ్యాసుడు చెప్పాడు. ఇవి ఈ చరిత్ర యొక్క క్రమం. ఏమండి, దీంట్లో స్పష్టంగా చెప్పారు. ఆఖ్యాస్యంతి తథైవాన్యే ఇతిహాసం ఇమం భువి. ఇది ఇతిహాసం. ఈ ఇతిహాసాన్ని ఈ పైన అందరూ చెప్పుకుంటారు అని చెప్పారు. చెప్పాను కదా, ఇతిహాసం అంటే ఈ విధముగా జరిగిన గాథ అని. ఇది ఎక్కడ రచించడం జరిగింది? హిమవత్ పర్వతం యొక్క
పాదంలో, పాదం అంటే పాదా ప్రత్యంత పర్వత అని, ఆ పర్వతానికి సమీపంలో ఉండే చిన్న పర్వతాలు, అక్కడ ఒక గుహ ఉంది. ఆ గుహలో కూర్చుని దర్భలపైన, దర్భ సంస్తర ధర్మాత్మ శుచి సంయమ వ్యాస శాంతాత్మ తపసి స్థిత భారతస్య ఇతిహాసస్య ధర్మేణ అన్వీక్ష్యతాంగతిం ప్రవిశ్య యోగం జ్ఞానేన స్వపశ్యత్ సర్వమంతరః అని హిమవత్ పర్వతం యొక్క క్రింద ఉండే పర్వతం పైన గిరి గుహాలయం, అంటే ఆయన కొండ గుహలో నివసించాడు. సామాన్యుడు కాదు, ధర్మాత్ముడు. దర్భాసనంపై కూర్చున్నాడు, నియమంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, శాంతమైన మనసుతో ఉన్నాడు, తపస్సు చేస్తున్నటువంటి వాడు ఆయన ఈ భారత ఇతిహాసమును ధర్మ దృష్టితో చెప్పాడు, ధర్మబుద్ధితో చెప్పాడు. ఏదోటి కల్పించేసి జనానీకాన్ని మోసపుచ్చడం కోసం చెప్పలేదు. యోగ బలంతో, జ్ఞాన బలంతో సర్వాన్ని దర్శిస్తున్నవాడే చెప్పడం జరిగింది అని. చూసారా? అంటే ఇదంతా ఈ ఉపోద్ఘాతం ఏం చెప్తోంది? చెప్పినవాడు ఒక ఋషి, అతి పవిత్రమైనటువంటి వాడు. ఆయన అతి పవిత్రమైన సన్నివేశంలో, అతి పవిత్రమైన ప్రదేశంలో చెప్పడం జరిగింది అని చెప్పాను. ఏమండి? కనుక ఇది 5000 సంవత్సరాల వెనక జరిగినటువంటి గాథను మహానుభావుడు రచించడం జరిగింది. దీని పేరు జయ అంటారు, జయం అంటారు. జయం అంటే ఇది జ అనే దానికి ఎంబి అని అర్థం, యా అంటే ఒకటే అని అర్థం. వీటిని తిరగేసి లెక్క పెడతారు. తిరగేసి లెక్క పెడితే అప్పుడు జయ అంటే 18 అని వస్తుంది. అంటే 18 పర్వాలు కలిగినటువంటి గ్రంథం ఇది, ఈ జయాభ్యుదయం. ఈ జయం బయలుదేరిన కాలం చాలా గొప్పదన్న భావంతో అప్పటి నుంచి ఒక శకాన్ని ప్రారంభించారు. దాన్ని జయాభ్యుదయ యుధిష్ఠిర శకము అని పిలుస్తారు. జయం అనే అభ్యుదయం కలిగిన యుధిష్ఠిర శకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే కలియుగంతో ప్రారంభమైంది. సరిగా అప్పుడే ఈ గ్రంథం రచించబడింది. ఈయన తాను రచించడమే కాకుండా తన కొడుకుకి ఆ గ్రంథాన్ని చెప్పాడు. ఆయన 3 సంవత్సరాలు అధ్యయనం చేశాట శ్రీశుకుడు ఈ మహాభారతాన్ని. సరే, వైశంపాయనుడికి చెప్పాడు, సూతుడికి చెప్పాడు, సూతుడి ద్వారా లోకానికి అంతకి వ్యాపించింది. కనుక ఈ గ్రంథంలో ఇది ఇతిహాసం అని ఉంది. ఇది బయలుదేరిన సన్నివేశం ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఏం చెప్తోంది అంటే 5000 సంవత్సరాల వెనక మహాభారతం బయలుదేరింది. 5124 సంవత్సరాల వెనక మహాభారతం బయలుదేరింది. అది ఇతిహాసము, జరిగిన గాథ, జరిగిన వృత్తాంతం. అది అంతకుముందు జరిగింది. అంతకుముందు జరిగిన వృత్తాంతాన్ని అప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి మనకు ప్రాచీన భారతదేశ చరిత్రకు ఈ జయాభ్యుదయం అనేటువంటి, జయం అనేటువంటి ఈ మహాభారతం కూడా ఒకానొక ప్రమాణం అవుతుంది. అయితే దీనివలన ఏం సాధిస్తాం? చాలా సాధించవచ్చు. ఏం సాధించవచ్చు అంటే మహాభారతంలో ఆనాడు జరిగినటువంటి కౌరవ పాండవుల యొక్క గాథ మాత్రమే కాకుండా ఇంకా అంతకుముందు ప్రాచీనమైన ఎన్నో ఇతిహాసాలు ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాలి. సైన్సులో ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా ఇది ఇలా వస్తుంది అని ఫలితం సాధిస్తారు. అయితే మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు ఎలా తెలుస్తుంది? దీన్ని దేని ద్వారా నిర్ణయం చేసుకోవడం అంటే గడచిన జీవితాల ద్వారానే నిర్ణయం చేసుకోవడం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ మానవ ప్రవర్తనకు సంబంధించిన ఎన్నో అంశాలని ప్రశ్నించడం జరిగితే ఆయన ఏం చేశాడు? అత్రాప్యుదాహరంతి మమ్ ఇతిహాసం పురాతనం. నువ్వు అడిగినటువంటి ప్రశ్న విషయంలో ఈ ప్రాచీనమైన ఇతిహాసాన్ని ఉదాహరిస్తారు అని చెప్పని ఒక ఇతిహాసాన్ని ఉదాహరించి ఆ పైన సమాధానం చెప్పాడు. కనుక ఈ జయమనేటువంటి ఇతిహాసం ఒకటి మనం గుర్తించినట్లయితే దానివల్ల ఏమవుతుంది? మనకు అంతకు ముందు 5000 సంవత్సరాల కంటే చాలా పూర్వకాలంలో ఎన్నో మార్గదర్శకమైనటువంటి ఇతిహాసాలు లభిస్తాయి భీష్మాచార్యుల వారి యొక్క ఉపదేశం ద్వారా. అవి వట్టి కథలు కావు, అవి వట్టి చరిత్రలు మాత్రమే కావు, అవి మార్గదర్శకమైనవి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అవి మనకి తెలుపుతాయి ఆ ఉపదేశాలు నిజానికి జాతికి చాలా మార్గదర్శకాలు అవుతాయి. అవి మనకు శాంతి పర్వంలోనూ ఆనుశాసనిక పర్వంలోనూ ఉన్నాయి.
కనుక అటువంటి ఎన్నో మంచి మార్గదర్శకమైన ఉపదేశాలకు నిదానం మహాభారతం. అది మనకు చరిత్ర. కాబట్టి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో హిందూ మతం పుట్టింది అనేటువంటి మాట వాస్తవం కాదు. స్వస్తి.